జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిషులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎన్నో సంఘటనలు కొన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. అటువంటి దాంట్లో ఒకటి పూరి జగన్నాథుడి ఆలయ శిఖరం, ఆ గోపురం పైన జెండా, ఇది మనకి తెలిసిందే. ఒక్కసారి తలెత్తి చూస్తే మొత్తం అన్ని గ్రద్దలు వచ్చి ఇలా గుంపుగా తిరిగాయి. అది చాలాసేపు నడిచింది. అది చూసి చాలామంది భయపడ్డారు కూడా. ఎందుకు అంటే, ఒకసారి గతానికి వెళితే ఈ 2025 ప్రారంభంలో జెండా ఏదైతే ఉందో అది పట్టుకుని ఒక గ్రద్ద వెళ్ళిపోయింది. ఆ తర్వాతే కొన్ని దారుణమైన సంఘటనలు చూసామని. పహల్గామ్ అటాక్ కావచ్చు, ఆ తర్వాత జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ, కొన్ని అగ్ని ప్రమాదాలు కానీ, ఇవన్నీ చూస్తున్నాం. మళ్ళీ ఇలాంటివి ఏమన్నా జరుగుతాయి? అసలు ఇది దేనికి సంకేతం? మంచా చెడా, ఎలా చూడాలి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏమిటి దీనిపైన? ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రాబోయేటువంటిది పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు శని రాహు పక్కపక్కనే ఉన్నారు. సింహరాశికి షష్టాష్టకాలు జరుగుతున్నాయి. భారతదేశానికి సంబంధించి సింహరాశి కిందనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము బాగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే, రాబోయే కాలంలో తీవ్రవాదుల యొక్క చర్యలు విపరీతంగా ఉంటాయి. మత ఘర్షణలు జరుగుతాయి. అది కూడా ఇక్కడో కాదు, వెస్ట్ బెంగాల్లోనే జరుగుతాయి. బెంగాల్ ప్రాంతంలోనే భయంకరమైన మత ఘర్షణ జరుగుతాయి. నాకు తెలిసి గన్ ఫైర్లు కూడా జరుగుతాయి. అక్కడ గన్ ఫైర్ జరుగుతుంది, షూటెడ్ సైట్లు కూడా జరుగుతాయి. ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. మోస్ట్లీ నాకు తెలిసి ఈ ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఆ సమయానికి, ఉగాది ఆ సమయానికి అయితే గనక మోస్ట్లీ రాష్ట్రపతి పాలన రావచ్చు. అలాంటి పరిస్థితులు వెస్ట్ బెంగాల్లో ఏర్పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తెలుగు రాష్ట్రాలకైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ తమిళనాడు ప్రాంతంలోనూ మత ఘర్షణ జరుగుతాయి. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోనూ మత ఘర్షణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పశ్చిమ దక్షిణ ప్రాంతం లోపలనైతే ఘర్షణలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ రాబోయే టైంలో, ఈ డిసెంబర్ ఎండింగ్ లోపలనే మీకు ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి అనుకుంటే ఇదేదో మనము మంచిగా జరిగిందని మీరు అనుకోవాలి. డిలే జరిగిందని మీరు ఎవరు బాధపడద్దు. అందుకోసం అంటే మన అందరి పుణ్యం బాగుంది కాబట్టి ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి. గొడవలు చూస్తున్నాం ఎయిర్పోర్ట్ లో, అందరూ గట్టిగా అరిచి ఈ డిలే అవుతున్నాయి అని అందరూ ఏం బాధపడకండి. డిలే అవ్వడము ఏంటంటే, కొన్ని ప్రమాదాలు జరగకుండా భగవంతుడు మనల్ని కాపాడాడు అని మనం అర్థం చేసుకోండి. అది సో ఈ పూరి జగన్నాథ స్వామి వారి యొక్క దేవస్థానం ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే భవిష్యత్తు ఏం జరగబోతుందో సిమ్టమ్స్, సూచనలు ఇస్తాయి. వీటిని శకున శాస్త్రము అంటారు. శకున శాస్త్ర ప్రకారం కనుక చూస్తే మెయిన్గా గ్రద్దలు ఇవి మనకి స్వామివారి వాహనం, గరుడ వాహనం కదా. సో గరుడ వాహనం కాబట్టి గరుత్మంతుడు ఒకవేళ అక్కడికి వస్తే, ఎందుకోసం అంటే మీరు స్వామివారి దేవస్థానం మీద పెడితే ఎప్పుడు పక్షులు అక్కడ రావు, తిరగవు, ఎప్పుడు అక్కడ రావు. ఏదో ఈ దిక్కుమాల పావురాలు ఎగురుతూ ఉంటాయి, కానీ అరుదైన పక్షులు ఎక్కడిక్కడ రావు అక్కడ. అంటే న్యాచురల్గా ఏవైతే బ్రహ్మ సృష్టికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి రావు. పావురాలు బ్రహ్మ సృష్టి కాదు, పరశురామ సృష్టి, సారీ ఇది విశ్వామిత్ర సృష్టి పావురాలు. కాబట్టి బ్రహ్మ సృష్టిలో ఉన్నది గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు అక్కడ తిరుగుతున్నాడు అంటే అర్థం ఏమిటి అంటే, భవిష్యత్తులో కొన్ని విపత్తులు రాబోతున్నాయి అనేది మనకి, అది బాగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు వస్తాయి. యుద్ధాలు చిన్న యుద్ధాలు వస్తాయి, కానీ నేను చెప్పాను కదా, ఫినాన్షియల్ క్రైసిస్లు ఏర్పడతాయి. ఫినాన్షియల్ క్రైసిస్ ఏర్పడి తీవ్రవాదం బాగా పెరుగుతుంది. రాబోయేటువంటి పరాభవ సంవత్సరంలో తీవ్రవాదం పెరుగుతుంది. ఇప్పుడు చూసాం ఆస్ట్రేలియాలో టెర్రర్ అటాక్ కానీ, తీవ్రవాదం భయంకరంగా పెరుగుతుంది. అందుకోసం అంటే కలి సామ్రాజ్యం కదా, అది అంతే. ఇంకా ఇప్పుడు మనం ప్రకృతికి మనం ఎంత ఇది చేస్తూ ఉంటామో, ప్రకృతిలో అంత తీవ్రవాదం కూడా అంతే పెరుగుతుంది.
హ్మ్. మనం క్రుయాలిటీ ఎంత పెరుగుతూ ఉంటే అంత మనుషుల్లో కూడా క్రుయాలిటీ పెరిగిపోతుంది. హ్మ్. అంతే, కర్మ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, అదే జరగబోతుంది. ఈ విషయంలో అందరు జాగ్రత్తగా ఉండండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గుంపులు ఎక్కడ ఉండకండి. ఎక్కడైతే ఎక్కువగా గుంపులు ఉంటాయో ఆ గుంపుల ప్రదేశానికి వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాబోయేటువంటి ఏప్రిల్ వరకు అయితే కనుక హ్మ్. భారతదేశంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఎట్లాగో మన దేశానికి అమ్మవారి శక్తి ఉంది కాబట్టి మన దేశ ప్రధానమంత్రి గారు ఆయన మహా గొప్ప వ్యక్తి. ఆయన ఉన్న రోజుల్లో అయితే కనుక మరీ అంత భయంకరంగా అయితే ఏం జరగకపోవచ్చు. ఎన్ఎస్జి తర్వాత సెంట్రల్ వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ. సో వాళ్ళు మనల్ని కాపాడుతూనే ఉన్నారు. మనకు తెలియకుండానే వాళ్ళు ఎన్నో ప్రమాదాల నుంచి మనల్ని కాపాడారు. అది మనకు తెలియదు. ఎందుకోసం అంటే మేము పెద్ద వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు మాకు ఇంటర్నల్గా డిస్కషన్ జరిగినప్పుడు బయటకు రానివి ఎన్నో మాకు తెలుస్తాయి. సో అవి బయటకు రావు, పబ్లిక్ లోపల రావు. ఎందుకోసం అంటే అవి అంతే, అవి అట్లాగే ఉంచాలి. కాబట్టి మన దేశంలో ఎవరైతే స్పై ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన దేశాన్ని కాపాడుతున్నారు. ఇప్పుడు కూడా కాపాడుతారనే మనం విశ్వసిద్దాము, అమ్మవారిని కూడా ప్రార్థన చేద్దాము. కాకపోతే రాబోయే కాలంలో ఏంటంటే ముఖ్యంగా నీటి ద్వారా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నీటి ద్వారా, ఆహారము ద్వారా ఎక్కువ మంది జనాలను చంపడానికి ప్రయత్నాలు చేస్తారు. నీరు ఆహారం ద్వారా. అవే జీవనాధారం కదండి. అందుకే మీరు ట్రస్టబుల్ వాటర్నే స్వీకరించండి. అండ్ నేను భవిష్యత్తులో కూడా చెప్పబోయేది ఏంటంటే గవర్నమెంట్స్ ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ సప్లై బాడీస్ ఉన్నాయో అక్కడ కూడా సెక్యూరిటీస్ని ఏర్పాటు చేయాలి. తప్పకుండా పెంచాలి, సెక్యూరిటీ పెంచాలి. మీరు అది పెంచకపోతే కనుక అది మీరు ద్రోహం చేసినట్టే. పెంచండి, సెక్యూరిటీస్ తప్పకుండా పెంచండి. అక్కడ కూడా మీరు ఒక టీంని పెట్టండి, వాటర్ సప్లై ఛానల్స్ దగ్గర టీం పెట్టండి. ఎందుకోసం అంటే ఈ మధ్యన మనం ఒకటి చూసాం, ఆహారంలో ఏదో కలుపుతున్నారు. మన భాగ్యనగరానికి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తులే, డాక్టర్ లాంటి వ్యక్తులే ఆహారంలో కలిపేది ఒకటి తయారు చేశారు అని చెప్పి, ఇది ఆముదం గింజల నుంచి విషం తీయడం అనేది. సో ఇంకా అట్లాంటి దరిద్రాలు బోలెడు వస్తాయి. ఇంకా అట్లా అమ్మ మనన్నైతే, మన ధర్మం మనల్ని కాపాడుతుంది, మన భక్తి మనల్ని కాపాడుతుంది. కాకపోతే మన కర్తవ్యం కూడా మనం నిర్వర్తించాలి, కర్తవ్య నిర్వహణ చేయాలి. ముఖ్యంగా భాగ్యనగరము, అది ఏ ప్రాంతంలో అయినా సరే వాటర్ బాడీకి కూడా సెక్యూరిటీస్ ఇంప్రూవ్ చేయండి. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి ఎక్కడైతే వాటర్ బాడీస్ అంటే వాటర్ సప్లై ఛానల్స్ ఉన్నాయో వాటిని తప్పకుండా సీసీటీవీ సర్వేలెన్స్ పెట్టండి. సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లాగైతే బ్యాంకింగ్ సిస్టమ్కి అలారం పెడితే ఎట్లాగైతే సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుందో, ఈ వాటర్ సప్లై ఛానల్ దగ్గర కూడా సెక్యూరిటీ సిస్టమ్ పెంచే ప్రయత్నాలు తప్పకుండా చేయండి. మన తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కళ్ళే. కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు దీని మీద మీరు దృష్టి సారించాల్సిందే. ఎందుకోసమంటే మీరు రాజకీయ పరంగా చూసుకున్నా సరే రాబోయే కాలం లోపల ప్రధానంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ యొక్క ప్రభావం చూపించడానికైనా కొన్ని దుర్మార్గాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ముందుకొచ్చి వీటిని చూస్తే మంచిది. కాకపోతే గ్రహస్థితి మాత్రం బాగాలేదు, గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంకోటి కూడా అంటే ఇది జనరల్ కిందికి రాదు కానీ మిథున రాశి లోపలికి గురుగ్రహం వచ్చినప్పుడు, శని మీన రాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే కేంద్ర దృష్టి కింద అవుతారు. అంటే 1, 4, 7, 10లో ఉంటారు, కేంద్ర దృష్టిలో ఉంటారు. శని దృష్టి ఎప్పుడైతే గురువు మీద మిథున రాశికి అంటే ఈ కేంద్ర దృష్టి ఎప్పుడైతే పడుతుందో గురుగ్రహం మీద, అప్పుడు ఏమవుతాయంటే సంసారాలు పాడైపోతాయి. ఈ కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఈ సోషల్ మీడియా వల్ల ఎక్కువగా మీ కాపురాలు పాడు చేసుకుంటారు. కాబట్టి దంపతులు, మీ యొక్క కుటుంబం లోపల దంపతులు ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. మీ ఫోన్ అనేటువంటిది అది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడి పక్కన పెట్టండి. సో సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. భవిష్యత్తులో గొడవలు ఇంకెక్కువగా పెరుగుతాయి. వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది, భవిష్యత్తులో ఇంకా జరుగుతుంది. అది జరగకుండా జాగ్రత్తగా మీరే జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆస్కారం మీ కుటుంబంలో గొడవలు జరగకుండా ఆస్కారం మీరే పాటించాలి. అది జాగ్రత్తగా ఉంటే చాలు. ఇవి రాబోయే కాలంలో జరిగే విపత్తులు. కానీ మేలు కూడా జరగబోతుంది. ఏ రకంగా మేలు? రాబోయే కాలంలో రైతులకు మేలు జరగబోతుంది. ఇప్పుడు శని దృష్టి గురువు మీద పడ్డా కానీ, గురువు దృష్టి శని మీద పడుతున్నా కానీ మంచి జరుగుతుంది.
గురువు దృష్టి శని మీద పడ్డప్పుడు ఒకటి ఏం జరుగుతుందంటే రైతులకి, కార్మికులకి, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంటే నాకు చాలామంది రైతులు అడుగుతున్నారు, మా మా ఆఫీస్కి ఫోన్ చేసి అడుగుతున్నారు, గురుగారు మీరు ప్రతి సంవత్సరం చెప్పినట్టు మేము పంట వేసుకున్నాం బాగుంది, ఈ సంవత్సరం 2026లో ఏ పంట వేయాలి, ఏం చేసుకోవాలని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, ఈ సంవత్సరం టమాటో సిరులు కురిపిస్తుంది, టమాటా పంట సిరులు కురిపిస్తుంది. ఎలాగా అని చెప్పేసానంటే కేవలం టమాటా సేల్స్ వల్లనే కాదు, టొమాటో చిప్స్ తయారు చేసుకోండి. మదనపల్లి రైతులకు నేను చెప్పేది ఏంటంటే, ఎందుకోసం అంటే భారతదేశంలో ఎక్కువగా పంట పండించేది మదనపల్లి, తర్వాత అటు సైడు ఈరోడ్డు, చిత్తూరు, ఆ రైతులు ఎక్కువగా పండిస్తారు కాబట్టి చెప్తున్నాను. టమాటా ఈసారి సిరులు కురిపిస్తుంది. మీరు టమాటాని ఏ విధంగా మార్చుకోండి, ఏ విధంగా మార్చుకోండి. కాబట్టి టమాటా చిప్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి టమాటా ధర తరిగినప్పుడు ఏమంటే అమ్మకండి, పాడేయకండి. వాటిని చక్కగా, అంటే నాకు క్లయింట్కి నేను చెప్పాను, వాడు సక్సెస్ అయ్యాడు, నెలకి 3 లక్షల దాకా సంపాదించుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఈ టమాటాలు ఎవరైతే పండిస్తారో మీకు ధర తగ్గినప్పుడు కూడా మీరు దాన్ని అమ్మకండి. మీరు బిగుసుకొని పట్టుకుని 30 రూపాయల కేజీ తగ్గింది అనుకోండి, అమ్మకండి. చక్కగా వాటిని ఇవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, డ్రై స్టోరేజ్. డ్రై స్టోరేజ్లు కూడా ఓకే, కాకపోతే అది ఎక్కువ టైం తీసుకుంటుంది, ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది. కానీ సాబుదానా ఉంటుంది కదా, సాబుదానా మొత్తం నీళ్ళలో వేసి మరిగించిన తర్వాత అందులోపల టమాటాలు మంచిగా మిక్సీ వేసేసి దాని టమాటాలు రసం మొత్తం దాంట్లో వేసి ఇంత ఉప్పు, కారము, మసాలాలు ఏవైతున్నాయి అవన్నీ యాడ్ చేసి వాటికి వడియాలు వేసి మీరు ప్యాక్ చేసి సేల్ చేయండి. లొట్టలు వేసుకుంటూ జనాలు తింటారు, కొనుక్కుంటారు కూడా. మీకు దాంతో కేజీకి 500 రూపాయల దాకా వస్తాయి. మీకు కేజీ 500, 300 అయితే తక్కువ అయితే దొరకదు, కేజీ 300, మంచి లాభం వస్తుంది మీకు. సాబ్దానా కేజీ అటు మీకు 70 రూపాయల కేజీ పోయినా, మీకు టమాటాకి 100 రూపాయల కేజీ అనుకున్నా మీకు 100 రూపాయల లాభం మీరు టమాటా పండిస్తూ ఉంటే. కాకపోతే ఏంటంటే రాబోయే కాలం లోపల ఈ మే మంత్ తర్వాత జూన్, జూలై ఈ 2 నెలలు మాత్రం టమాటా ధర 100 రూపాయలకు రీచ్ అవుతుంది. అండ్ భాగ్యనగరానికి దగ్గరలో, అంటే మెట్రోపాలిటన్ సిటీస్కి దగ్గరలో ఉండే రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఆకుకూరలు ఎక్కువగా పండించండి, పాలకూర ఎక్కువగా పండించండి. పాలకూర మీరు ఎంత పండిస్తే మీకు అంత లాభం. పాలకూర మీద మంచి లాభం వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మునక్కాయ కూడా చాలా లాభాలు ఉన్నాయి. మునగ తోటలో ఎంతైనా పెట్టుకోండి, మంచి లాభం. ఒక చెట్టు మీకు నెలకి 1000 రూపాయలు ఇస్తుంది. ఒక చెట్టు తక్కువ 300 రూపాయలని ఇస్తుంది. ఒక చెట్టు 300 రూపాయలు ఇస్తుంది మునగ చెట్టు. మీరు ఎన్ని చెట్లు పెడితే అన్ని 300 అనుకోండి ఇంకా. కాబట్టి మునగ చెట్లు పెట్టుకోండి ఈ సంవత్సరం. అదొకటి. మష్రూమ్కి కూడా డిమాండ్ పెరగబోతుంది. మష్రూమ్స్ కూడా రైతులు ఎవరైనా ఉంటే మష్రూమ్స్ కూడా ట్రై చేయండి. మష్రూమ్స్కి చాలా లాభం రాబోతుంది. తర్వాత కాకరకాయ కూడా తీగ పంటల్లో వచ్చేస్తే కాకరకాయకి, గుమ్మడికాయకి మంచి డిమాండ్ ఉంది. దొండకాయ వేయకండి, వేస్ట్. ఈ సంవత్సరం దొండకాయకి బాగా రాదు. ఆనపకాయ, దొండకాయలు బరువు ఎక్కువ, డబ్బులు తక్కువ. తర్వాత గుమ్మడికాయలు బాగా పండించండి. గుమ్మడికాయకు మాత్రం బాగా సంపాదించుకుంటారు. గుమ్మడి తీగ వేసుకోండి. ఇది ఎట్లాగైతే కనుక మనకి పుచ్చకాయలు ఏవైతే ఉంటుందో వాటర్ మిలన్కి ఎంత డిమాండ్ ఉందో దానికి 10 times డిమాండ్ ఉంటుంది గుమ్మడికాయకి. కాబట్టి గుమ్మడికాయ వడియాలు వేసుకోండి. గుమ్మడికాయ వడియాలు కూడా మంచి డిమాండ్. అవి మీకు డ్రై చేసి కూడా బ్రహ్మాండంగా సేల్ చేసుకోవచ్చు. గుమ్మడికాయ వడియాలు చేసుకోండి. తర్వాత ఇంకోటి గుంటూరు మిర్చి రైతులు, ఇది వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం మిర్చి పంట ఏదైతే వేసుకుంటారో ఎర్ర మిర్చి, పండు మిర్చి ఎక్కువగా వేసుకోండి. పండు మిర్చికి మంచి డిమాండ్ ఉంది. పండు మిర్చికి ఈసారి డిమాండ్ ఎక్కువగా వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇక మీరు అది ఎండబెట్టి ఏం చేసుకున్నా చేసుకోండి, కానీ ఈ సంవత్సరం మిర్చి రైతులకు మాత్రం అంత లాభం అయితే రాదు, అంతకంతే. కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి. మిర్చి కారపొడి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. వీలైతే మిరియాల మీద ఫోకస్ చేయండి. మిరియాలకి మాత్రం విపరీతంగా ధర పెరుగుతుంది ఈ సంవత్సరం. మిరియాల ధర పెరుగుతుంది, జీలకర్ర ధర పెరుగుతుంది. అట్లాగే కందిపప్పు ధర అయితే పెరగదు, అది అంతే ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. శనగపప్పు కూడా ధర ఏం పెరగదు, స్టేబుల్గా ఉంటుంది. మెయిన్ జీలకర్ర, స్పైసెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత బిర్యానీ ఆకు, ఈ పంట మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి
దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత కుంకుడుగాయ చెట్లు పెట్టండి. కుంకుడుగాయ చెట్ల వల్ల ఇంకా డిమాండ్, వాటికి కూడా మంచి డబ్బులు వస్తాయి. ఇవి నేను ఈ సంవత్సరం రైతులకు చెప్తున్నవి. ఇచ్చారు. ఇవి మంచిగా ఫాలో అవ్వండి. అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. కానీ రైతులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు సంపాదించుకుంటున్నారు, నేల తల్లిని నమ్ముకొని మీరు సంపాదించుకుంటున్నారు. కానీ ఆ నేల తల్లిని కాపాడేది గోవు మాత్రమే. ప్రతి రైతువు గోవుని కాపాడే బాధ్యత స్వీకరించండి. మీకు ఎన్ని డబ్బులు వచ్చినా ఆవులను మాత్రం అమ్మకండి. ఆవులను కానీ ఎద్దులను కానీ అమ్మకండి. మీకు నేను హామీ ఇస్తున్నాను, మీరు ఎక్కడున్నా మీరు మనసులో అమ్మవారిని తలుచుకోండి. మీకు ఆ గోవుని అమ్మడం వల్ల ఎంతైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు మీకు ఏదో ఒక రోజు లక్కీగా మీ పంట ద్వారా మీకు వస్తుంది. కానీ గోవుని అమ్మి డబ్బులు మాత్రం పోగు చేసుకోకండి. ఆవును అమ్మి ఎద్దుని అమ్మి మీ డబ్బులు పోగు చేసుకోవడం వల్ల మీరు రోగాల పాలవుతారు, రుష్టుల పాలవుతారు. మాత్రం చెప్తున్నాను. ఎందుకోసమంటే ఆ క్రోధం, ఆ ఆక్రందన, ఆ వేదన అది నీ వంశానికి పట్టుకుంటుంది. దయచేసి మార్కెట్లలో అక్కడ ఇక్కడ వాళ్ళు చెప్తారు, ప్రేమగా చెప్తారు, ఏం కాదు మేము ఆవును మేము చూసుకుంటాం మేము అది చెప్తారు. కానీ మళ్ళీ ఆ ఆవులన్నీ కూడా వధశాలకు వెళ్తున్నాయి. దయచేసి వధశాలకి పోయేటట్టుగా మీ ఆవుల్ని అమ్మకండి. అసలు అమ్మకండి అని చెప్తాను. మీరు రైతుకి రైతే, మీకు మీ ఆడపిల్లని ఎట్లాగైతే పరిచయం ఉన్న ఇంటికి ఎట్లాగైతే మీ ఆడపిల్లని ఇస్తారో అట్లాగే రైతును కూడా మీకు పరిచయం ఉన్న రైతుకే ఇవ్వండి. కానీ మాత్రం అమ్మకండి. ఒంగోలు గిత్తలను అయితే అసలు అమ్మకండి. ఒంగోలు గిత్తలు అయితే భవిష్యత్తును కాపాడేటివి అవే. వాటిని మీరు అమ్మేసుకుని అవి ఆ వంశం మొత్తం పోతే ఇంకా మీ జీవితంలో మన దేశం బాగుపడదు, మనకు అన్నం దొరకదు చెప్తున్నా. ఇంకో 5 తరాల వరకు మాత్రమే అన్నం దొరుకుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతే ఇంకో 5 తర్వాతల వాళ్ళు తిండి కోసం కొట్టుకొని చావాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే మొన్ననే మనం చూసాం, డిఏపి అదే యూరియా దొరకక తెలంగాణలో ఎంత పెద్ద గొడవ, ఆంధ్రాలో ఎంత పెద్ద గొడవ. మీరు యూరియా గురించి ఎందుకు వెళ్తున్నారు? మీరు గోవును సంరక్షిస్తే ఏ యూరియా అక్కర్లేదు, మనకి ఏ డిపి అక్కర్లేదు. ఫ్యూచర్లో ఈ డిపి అనేది ఒక పెద్ద మాఫియా, యూరియా అనేది పెద్ద మాఫియా అవుతుంది. భూమిలో మొత్తం సారం తగ్గిపోతుంది. సారం తగ్గిపోయి పంటే పండినప్పుడు అన్నం ఎక్కడి నుంచి తింటారు, ఎక్కడి నుంచి బతుకుతారు? నేనేం చెప్తున్నా అంటే, ఎవరెవరైతే ఇప్పుడు గోవుని సంరక్షించకుండా గోవులను అమ్ముతారో వాడందరూ కూడా ఈ 5వ తరం తర్వాత వాడు పుడతాడు, ఆకలి చావు వస్తారు. మిమ్మల్ని భగవంతుడు ఒక లెక్కేసి పెడతాడు. ఈ జీవాలందరూ లెక్కేస్తాడు. మీ అందరికీ ఏంటంటే, ఆవుని అమ్మినందుకు, ఆవుని కోసినందుకు, ఆవుని వధశాలకు పంపించినందుకు, గోమాంసం తిన్నందుకు మీరందరూ నరకయాతన ఏది అనుభవించాలో ఆ జన్మను పుట్టి ఆ నరకయాతన అనుభవిస్తారు కూడా. ఆ జన్మ రావద్దు, ఆ నరకయాతన అనుభవించొద్దు అని అంటే గోవును సంరక్షించండి. రైతు అనేటువంటి వాడు గోవును సంరక్షించండి. నేను చెప్పేది ఫాలో అవుతున్నారు, లాభం పొందుతున్నారంటే గో సంరక్షణ ఫాలో అవ్వండి. ఇప్పుడు చాలా ఆశ్రమాలు గోవును సంరక్షిస్తున్నాయి. వాళ్ళకి మీరు ఎంతైనా కొంత డొనేషన్ ఇవ్వండి. నేను హుండీలో డబ్బులు వేసేదానికన్నా గోవు సంరక్షణ చేయండి అని చెప్తాను. ఇదైతే ఫాలో అవ్వండి తప్పకుండా. ఇప్పుడు నారాయణి అమ్మ క్షేత్రం ఉంది వెల్లూరులో, వాళ్ళు అద్భుతంగా గో సంరక్షణ చేస్తున్నారు. మీరు వెబ్సైట్లో ఇక్కడ గూగుల్లో కొట్టినా వాళ్ళ అకౌంట్ నెంబర్ వస్తుంది. వాళ్ళ అకౌంట్కి 100 రూపాయలు వేయండి చాలు, 100 1000 వేయండి, మీకు ఎంత దోస్తే అంత వేయండి. ఎందుకోసమంటే ఒక్కొక్క నీటి బొట్టు సముద్రం అవుతుంది. మీరు 100 వేస్తే 1,00,000 మంది 100 రూపాయలు వేస్తే అయిపోయావు, 1,00,00,000 రూపాయలు అయిపోయాయి. వేయండి, 100 రూపాయలు వేయండి. సహాయం చేసినట్టు కొంత డైరెక్ట్గా, అంటే మాలాంటి వాళ్ళు డైరెక్ట్గా చేయలేము. ఎలాగో అలా సేవ చేసే దగ్గర డబ్బులు ఇచ్చినా అది ఇంకా వాడి దాకా వెళుతుంది. కాబట్టి మొత్తంగా మంచి సలహాలు సూచనలు అయితే ఇచ్చారు. 2026 అంటే రాబోతున్నటువంటి సంవత్సరం, పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఇంకా 3 నెలలు మహా అయితే అంతే కదా గురువుగారు. తర్వాత పరిస్థితులన్నీ చాలా ఇదిగా ఉండబోతున్నాయి. మంచి చెప్పారు, చెడు ప్రభావాలు కూడా ఉన్నాయన్నారు. జాగ్రత్త పడ్డం, అమ్మవారిని ఆరాధించడం. ధన్యవాదాలండి. శ్రీమాత్ర.